నమస్తే, నేను డాక్టర్ కీర్తి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ శ్రేష్ఠ హాస్పిటల్స్, గుంటూరు. ఇవాళ మనం చెప్తున్న టాపిక్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి. గ్లోబల్లీ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 1 నుండి 7 వరకు బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరపబడుతుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే క్లోజింగ్ ద గ్యాప్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ ఫర్ ఆల్. దీని వలన ఉపయోగాలు ఏంటంటే, ఇది శిశువు పుట్టిన తర్వాత తల్లి యొక్క పాలు ఇవ్వటం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి మనం దీన్ని ప్రమోట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతుంది, చైల్డ్హుడ్ ఒబిసిటీ ప్రివెంట్ అవుతుంది, అట్లనే పోతపాలు దాని యొక్క వేస్టేజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. ఇమ్యూనిటీ ఉండటం వలన కొన్ని వ్యాక్సిన్స్ ఇంకా బెటర్గా పనిచేస్తాయి శిశువుకి పుట్టిన వెంటనే ఇచ్చిన వాటిల్లో. ఇంకా అది ఫుడ్ సెక్యూరిటీని, న్యూట్రిషన్ని కూడా కంప్లీట్గా బేబీకి అందించడం అనేది జరుగుతుంది మదర్ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం వలన. అందరికీ కామన్గా ఉండే డౌట్స్: ఎంత ఎర్లీగా ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు? బిడ్డ పుట్టిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు లాక్టేషన్ని స్టార్ట్ చేయొచ్చు. ఎందుకనంటే బిడ్డ ఎప్పుడైతే తల్లిని హత్తుకుంటుందో అప్పుడు బ్రెయిన్ స్టిమ్యులస్ నుండి తల్లికి పాలు ఉత్పత్తి అనేది జరగటం ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లాచింగ్ ఉంటే కనుక మీకు లాక్టేషన్ కూడా తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది. రూమింగ్ ఇన్ ఆఫ్ ది బేబీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నలుగురు మధ్యలో కూర్చొని బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం అనేది అంత మంచి పద్ధతి కాదు. అది మీ బ్రెయిన్ సెంటర్ని సప్రెస్ చేస్తుంది. సో ఎప్పుడు కూడా ఒక గదిలో మీ బిడ్డతో పాటు మీరు ప్రైవేట్గా కూర్చుని ఎవరైనా హెల్ప్ కావాలనుకుంటే మీ మదర్నో, అత్తగారినో, హస్బెండ్నో అట్లా మీకు ఫ్రీగా ఉండే వాళ్ళతో పాటు రూమింగ్ ఇన్ ఉండి తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వటం వల్ల మీ పాల ఉత్పత్తి అనేది బెటర్గా ఉంటుంది. పాలిచ్చే తల్లి తీసుకోవాల్సిన ఆహారం ఏంటి అనేది అందరూ కామన్గా అడిగే క్వశ్చన్. సో మీరు తీసుకునే ఫుడ్లో ఐరన్, కాల్షియం రిచ్ డైట్ అనేది ఉండేటట్టు చూసుకోండి. బ్రెడ్, బన్ను ఇవి తినటం వలన ఉపయోగం ఏమీ ఉండదు. కారపొడి అన్నం తినటం వలన ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ఎగ్స్, లీఫీ వెజిటబుల్స్, కార్న్, స్పినాచ్ ఇట్లాంటివన్నీ తీసుకుంటాం వలన మీకు ఆరోగ్యానికి ఐరన్, కాల్షియం అనేది ఎక్కువ మోతాదులో వెళ్ళి తర్వాత ఎక్కువ లిక్విడ్స్ కన్జ్యూమ్ చేయటం వలన పాల ఉత్పత్తి అనేది బెటర్గా ఉంటుంది. తల్లి డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. పాలిచ్చేటప్పుడు బిడ్డని ఎట్లాగా హోల్డ్ చేయటము అంటే ఎట్లా ఎత్తుకోవాలి, ఎటు పక్కన ఎత్తుకోవాలి, ఎంత ఎత్తుకి పట్టుకుంటే మనకి బెటర్ హోల్డ్ ఉంటుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికి మనం ఎప్పుడు కూడా ఎటు పక్కన ఏ రొమ్ము పక్కన మనం ఫీడింగ్ ఇస్తుంటే అటు పక్కన తలని పెట్టుకోవాలి. దాని తర్వాత మనం వంగి పాలివ్వటం కన్నా బిడ్డనే పైకి తీసుకుంటాం వల్ల లాచింగ్ అనేది బెటర్గా ఉంటుంది. రొమ్ము బిడ్డని తాకినప్పుడు వాళ్ళకున్న స్టిమ్యులస్ వలన ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని లాచ్ ఆన్ అవుతారు. అదే బెటర్గా ఉంటుంది రాదర్ దాన్ మనం బలవంతంగా నోట్లోకి పెట్టడం కన్నా. సో ఎప్పుడు కూడా బిడ్డనే పైకి తీసుకోండి. దీనివల్ల మీకు కూడా వెన్ను నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎంత ఫ్రీక్వెంట్గా మనం బిడ్డకి పాలు ఇవ్వాలి అనేది ఇంకొక క్వశ్చన్. సో డిమాండ్ ఫీడ్ అని అంటాం. ఎప్పుడైతే బేబీ ఏడుస్తుందో అప్పుడు తల్లి అనే వాళ్ళు బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చు. అది ఎంత ఫ్రీక్వెంట్గా అంటే కనీసం 2 hours గ్యాప్ మధ్యలో, లేదంటే బిడ్డ మాటికి ఏడుస్తుంటే అప్పుడు. ప్రతి ఏడుపు ఫీడింగ్ కోసమనే మీరు పొరపడద్దు. సో ఒకసారి మిగతావి కూడా చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫీడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సేమ్ వే మనం ఇప్పుడు ఈ ఫీడింగ్ అనేది ఎక్సెస్గా ప్రొడక్షన్ ఉన్న తల్లులు దాన్ని ఎక్స్ప్రెస్ చేసి అంటే దాన్ని పిండి దాని స్టోరేజ్కి బ్యాగ్స్ వస్తాయి, వాటిల్లో స్టోర్ చేసి ఎవరికన్నా డొనేట్ చేయొచ్చు. లేదంటే మీ బిడ్డకే తర్వాత మీకు పాలు ఆగిపోయినప్పుడు లేదంటే తగ్గినప్పుడు అప్పుడు మీ బిడ్డకే వాడుకోవచ్చు. దాని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే మీరు శ్రేష్ఠ హాస్పిటల్ని విజిట్ చేయండి. మరిన్ని ఇటువంటి కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our channel Shrestha Hospitals.